టీడీపీ పార్లమెంటరీ కమిటీల నియామకం అత్యంత పారదర్శకంగా పకడ్బందీగా జరగాలన్నారు సీఎం చంద్రబాబు. పార్లమెంట్ నియోజకవర్గ కమిటీలపై పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. పార్టీ కమిటీలు బలంగా యాక్టివ్గా ఉండాలని నేతలకు సూచించారు. పార్లమెంట్ కమిటీల ఏర్పాటు కోసం ఇప్పటికే త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు. మొత్తం 34 మంది సభ్యులతో పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో అధ్యక్షులు, 7 ఉపాధ్యక్షులు, అధికార ప్రతినిధులు, కార్యనిర్వాహక కార్యదర్శులు ఉండనున్నారు. ఈ సమావేశంలో చంద్రబాబు హాట్ కామెంట్ చేశారు. సోషల్ మీడియాలో వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. వైసీపీ వాళ్లు ఫేక్ ప్రచారాలనే రాజకీయ సిద్ధాంతంగా పెట్టుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. ప్రభుత్వం చేస్తున్న మంచిపై చర్చ జరగకుండా చేయడమే వైసీపీ ప్లాన్ అంటూ విమర్శించారు. కొందరు నేతలు ప్రభుత్వ పథకాలపై, కార్యక్రమాలపై చర్చ జరగకుండా చేస్తున్నారని అన్నారు. కూటమి పాలనలో అర్హుల పెన్షన్లను తొలగించినట్లు వైసీపీ చేస్తున్న ఫేక్ న్యూస్ ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. వైసీపీ విధానాలు, కుట్రలను ఉదాహరణలతో చెబితేనే ప్రజలకు అర్థమవుతుందంటూ కూడా ఆయన అన్నారు. ఈ సమావేశంలో పార్టీ నేతలకు చంద్రబాబు కీలక సూచనలు చేశారు. అధికారంలో ఉన్నాం కదా అనే తప్పుడు ప్రచారాలపై మౌనంగా ఉండకూడదని సూచించారు. ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు నిత్యం వివరించాలన్నారు. ప్రజల్లో ఉన్న సానుకూలతలను పెంచుకునేలా పార్టీ నేతలు ప్రజల్లో తిరగాలన్నారు. మొహమాటాలకు పోయి డమ్మీలు, వీక్గా ఉండే వాళ్లను పెడితే నష్టపోతామంటూ సూచించారు.